ఘనంగా తెలుగు న్యూస్ టైమ్స్ పత్రిక 4వ వార్షికోత్సవం. అంతర్జాలం ద్వారా తెలుగు భాషా వికాసం కోసం పనిచేస్తున్న తెలుగు న్యూస్ టైమ్స్ 4వ వార్షికోత్సవం గురువారం రాత్రి ఎంతో ఘనంగా జరిగింది. చెన్నై పెరంబూర్ డిఆర్బిసిసి మహోన్నత పాఠశాల ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి జనని ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య అధ్యక్షత వహించారు. ముందుగా తెలుగు న్యూస్ టైమ్స్ పత్రిక నిర్వాహకులు సిహెచ్ ముకుందరావు నివేదిక సమర్పిస్తూ, ఈ పత్రిక ఎన్నో అవమానాలు, నిందలు ఎదుర్కొంటూ 3 ఏళ్లు ఎంతో కష్టనష్టాలతో కొనసాగిస్తూ తెలుగు తల్లి సేవలు చేసింది. ఎంతోమంది తెలుగు ప్రముఖుల సహాయ సహకారాలతో 4వ ఏడాదిలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా తెలుగు ప్రముఖులను గౌరవించుకోవడం మా బాధ్యత అని చెప్పారు. అనంతరం 2024లో 4వ సంవత్సరంలో అడుగుపెట్టిన తెలుగు న్యూస్ టైమ్స్ పత్రిక డిజిటల్లో మరో విప్లవానికి నాంది పలికింది. అందులో భాగంగా అధునాతన సాంకేతిక మార్పులతో వెబ్సైట్, ఈ పేపర్, మొబైల్ యాప్ ద్వారా తెలుగువారిని చైతన్యపరిచేందుకు మరో అడుగు ముందుకు వేసింది. ఈ సందర్భంగా వెబ్సైట్ను అఖిల భారత తెలుగు సమాఖ్య అధ్యక్షులు డాక్టర్ సిఎంకే రెడ్డి ఆవిష్కరించారు. అలాగే ఈ పేపర్ను వేద విజ్ఞాన వేదిక అధ్యక్షులు జేకే రెడ్డి ఆవిష్కరించారు. అలాగే అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవన నిర్వాహక కమిటీ అధ్యక్షులు కె అనిల్ కుమార్ రెడ్డి మొబైల్ యాప్ను ఆవిష్కరించి తొలి కాపీని వీరపాండ్య కట్టబొమ్మన్ మునేట్ర అరకట్టలై అధ్యక్షులు డాక్టర్ ఎల్టీఆర్ ఇళయ కట్టబొమ్మన్కు అందజేశారు. అనంతరం జరిగిన సభలో ముఖ్య అతిథి డాక్టర్ సిఎంకే రెడ్డి మాట్లాడుతూ, రాజ్యాంగంలో 4వ స్తంభం మీడియా అని, వార్తను రాసేటప్పుడు ఏరువురి అభిప్రాయాలను తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగి తెలుగు ప్రజలు 2వ స్థానంలో ఉన్నామని, అయితే మన హక్కులను పొందలేకపోతున్నామని, అందుకు కారణం ఐక్యత లేకపోవడమే అన్నారు. తెలుగు న్యూస్ టైమ్స్ పత్రిక నిర్వాహకులు ఎంతో కష్టనష్టాలను భరిస్తూ పత్రికను నడిపిస్తున్నారని, ఈ సందర్భంగా వారిని అభినందిస్తున్నానని చెప్పారు. మనందరం చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రత్యేక అతిథి డాక్టర్ ఇళయ కట్టబొమ్మన్ మాట్లాడుతూ, తమిళనాడులో సామాజిక న్యాయం మొదట ఏర్పాటు చేసింది తెలుగు ప్రజలన్నారు. తెలుగు ప్రజలంతా తెలుగు న్యూస్ టైమ్స్ పత్రికకు సహాయ సహకారం అందించాలని కోరారు. ప్రత్యేక ఆహ్వానితులు కె అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ముందుగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, పత్రిక నిర్వహణ ఎంతో కష్టమని, అయినా కూడా 4 ఏళ్ల పాటు పత్రికను నడపడం పోరాటంతో కూడుకున్నదని చెప్పారు. పత్రికల ద్వారానే తెలుగు భాష కొంతకాలం కొనసాగుతుందని, మనందరం సహాయం చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. జేకే రెడ్డి మాట్లాడుతూ, తెలుగు పత్రికల్లో అక్షర దోషాలు లేకుండా రాయాలని, రాజకీయాలకు అతీతంగా నిష్పక్షపాతంగా ప్రజల కోసం పత్రికలు పనిచేయాలని, అప్పుడే మంచి గుర్తింపు వస్తుందని చెప్పారు. పద్యం ఆలపించి సభను ఆలోచింపజేశారు. డాక్టర్ ఎస్ సెల్వకుమార్ మాట్లాడుతూ, తెలుగు న్యూస్ టైమ్స్ పత్రిక నిర్వాహకులు నాకెంతో మంచి స్నేహితులని, ఎలాంటి స్వార్థం లేకుండా తన వంతు అనేక మందికి వెన్నుదన్నుగా నిలబడుతూ ఉంటున్నారని చెప్పారు. ఆయన సేవలకు మన వంతు సహకారం అందించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన నిర్వాహకులను సెలవుతో సత్కరించారు. తమ్మినేని బాబు మాట్లాడుతూ, తెలుగు భాషకు, తెలుగు ప్రజలకు ఎనలేని సేవలు అందిస్తున్న తెలుగు న్యూస్ టైమ్స్ పత్రిక నిర్వాహకులకు తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం తరపున అభినందనలు, వారికి తామెప్పుడూ చేయూతనిస్తామని చెప్పారు. డాక్టర్ ఏవి శివకుమారి మాట్లాడుతూ, తల్లిదండ్రులు పిల్లలకు తెలుగు నేర్పించాలని, తెలుగు పాఠశాలలకు పంపించి చేర్పించాలని, తెలుగువారంతా ఐక్యతతో ఉండాలని, తెలుగు భాషా ఉనికిని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. సభాధ్యక్షులు గుడిమెట్ల చెన్నయ్య మాట్లాడుతూ, వార్తలలో అచ్చుతప్పులు లేకుండా చూడాలని ఆయన కోరారు. ఒక కార్యక్రమం జరిగే సమయంలో సమావేశాలలో మొదటి నుండి చివరి వరకు పూర్తి వివరాలతో వార్తను ప్రచురించి తెలుగు ప్రజలకు చేరే విధంగా కృషి చేసే ఈ పత్రికలకు మనవంతు చేయూతనిస్తూ వారిని ప్రోత్సహిద్దామని పిలుపునిచ్చారు. అనంతరం తెలుగు న్యూస్ టైమ్స్ తరపున డాక్టర్ సిఎంకే రెడ్డి, డాక్టర్ ఇళయ కట్టబొమ్మన్, కె అనిల్ కుమార్ రెడ్డి, జేకే రెడ్డి, తమ్మినేని బాబు, డాక్టర్ ఏవి శివకుమారి, డాక్టర్ ఎస్ సెల్వకుమార్, గుడిమెట్ల చెన్నయ్య గారులకు పురస్కారాలు అందుకున్నారు. అలాగే 15 మంది తెలుగు ప్రముఖులకు సత్కరించి మొమెంటోలను అందజేశారు. తెలుగు న్యూస్ టైమ్స్ పురస్కారాలు జేఎం నాయుడు, డాక్టర్ ఏఎన్ పురుషోత్తం, లయన్ జి మురళి, ఆర్ జగదీష్ బాబులకు కూడా అందజేయనున్నట్లు తెలిపారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో ముందుగా చిన్నారులు మా తెలుగు తల్లికి మల్లెపూ దండ పాటను ఆలపించారు. అలాగే సమావేశానికి ముందుగా ప్రముఖ గాయకుడు, తెలుగు న్యూస్ టైమ్స్ శ్రేయోభిలాషి ఎంఆర్ సుబ్రహ్మణ్యం, ఎన్ వసుంధరాదేవి, అరుణా శ్రీనాథ్ అద్భుతమైన గీతాలను ఆలపించి సభికులను అలరించారు. చివరగా కుమారి ఎన్సి శ్వేతశ్రీ వందన సమర్పణ చేయగా, ఈ కార్యక్రమానికి గాయని ఎన్ వసుంధరాదేవి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు పాల్గొని జయప్రదం చేశారు. టీఎన్టీ న్యూస్ కోసం వసుంధర. வணக்கம்.
இன்றைக்கு தெலுங்கு நியூஸ் டைம்ஸ் என்ற ஒரு இன்டர்நெட் பத்திரிகைக்கு வந்து 4வது ஆனிவர்சரி செலிப்ரேஷன்ஸ். அவர் மிஸ்டர் முகுந்தராவ் அவரோட நண்பர் மிஸ்டர் பிரகாஷ் ராவ் சேர்ந்து நல்லபடியாக நடத்தி கொண்டு வரார்கள். ஒரு பத்திரிக்கை நடத்துறது வந்து எவ்வளோ கஷ்டமோ எல்லாருக்கும் தெரியும். அதில் எல்லா கட்சிகளும் எல்லா விஷயங்களும் ஒரு செல்ஃபிஷ்னஸ் இல்லாமல், ஒரு பார்ட்டிசன் ஆட்டிடியூட் இல்லாமல் நல்லபடியாக மக்களுக்கு சேர்த்துறது எவ்வளோ கஷ்டமோ எல்லாருக்கும் தெரியும். அந்த வழியில் இந்த தெலுங்கு நியூஸ் டைம்ஸ் என்ற ஒரு இன்டர்நெட் பத்திரிக்கை மிஸ்டர் முகுந்தராவ் நடத்துறதில் ரொம்ப ரொம்ப சந்தோஷப்படுறோம். இது எல்லா தெலுங்கு நியூஸ் டைம்ஸ்ன்றதுனால தெலுங்கு மக்கள் எல்லாருமே, தமிழ்நாட்டில் இருக்கிற எல்லா தெலுங்கு மக்களும் இது பார்க்கணும், படிக்கணும். ஏதாவது சஜஷன்ஸ் இருந்தால் அவருக்கு கொடுக்கணும். பிகாஸ் இன்டர்நெட்ன்றதுனால ஈஸியாக கொடுக்கலாம். இந்த பத்திரிக்கை வர காலத்தில் இன்னும் மேல் போய் நல்ல புகழ் பேர் பெற்றுக்கொண்டு நல்ல பத்திரிகையாக வரணும்னு சொல்லி நாங்கள் எல்லாரும் சேர்ந்து வேண்டிக்கிறோம்.